అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్‌లో 2020లో ఏవైతే ఏపీ బ్లోసమ్స్ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయో దానికి సంబంధించిన వర్క్‌బుక్, వర్క్షీట్ 7.9 అండ్ పేజ్ నంబర్ 121లో పంక్చుయేట్ ద సెంటెన్సెస్ ఒక పారాగ్రాఫ్ పంక్చుయేట్ ద పారాగ్రాఫ్ అనమాట. ఇదేంటంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. అందులో సెంటెన్సెస్ ఉంటాయి పారాగ్రాఫ్‌లో. వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఏవేవి అంటే క్యాపిటల్ లెటర్స్‌తో సహా పంక్చుయేషన్ అంటే తెలుసు. ఫుల్ స్టాప్, కామా, సెమికోలన్, కోలన్ ఇయన్నీ ఉంటాయి. వాటితో పాటు క్యాపిటల్ లెటర్స్‌ని కూడా ఉంచమన్నారు. మనం గనక ప్రశ్నని గనక గమనిస్తే పంక్చుయేషన్ అండ్ క్యాపిటల్ లెటర్స్ వేరెవర్ నెసెసరీ. రీరైట్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ అది. సరే. ఇక్కడ చూడండి టుడే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే అన్నారు. యాక్చువల్‌గా టీ ఉంది చూసారా ఇక్కడ? అది క్యాపిటల్ లెటర్‌లో ఉండాలి. ఎందుకుండాలి? సెంటెన్స్ యొక్క ఫస్ట్ లెటర్ కాబట్టి క్యాపిటల్ లెటర్‌లో ఉండాలి. అది ఇంగ్లీష్ భాషకి సంబంధించి ఉన్న ప్రత్యేకత అనమాట. తెలుగు భాషలో లేదు. ఈ బిట్‌ని యాక్చువల్‌గా అడిగారు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ డీఎస్సీలో. గమనించండి. టుడే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. టుడే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైనా గానీ ఇంగ్లీష్‌లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ ఉంటుందనమాట. సెంటెన్స్ ప్యాటర్న్ అనేది సబ్జెక్ట్. ఇదిగోండి సబ్జెక్టు టుడే. ఇక్కడ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటే టుడే అనేది నౌన్ లాగా ఉంటుంది. ఈరోజు. సబ్జెక్ట్ ఇదే. ఈజ్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. అదర్ వర్డ్ లేదా అదర్ వర్డ్ కిందకి వస్తుంది ఇదంతా. ఏ బ్యూటిఫుల్ డే. ఫుల్ స్టాప్. తర్వాత అవర్ ఫ్యామిలీ విజిటెడ్ కొల్లేరు బర్డ్ శాంక్చురీ. అవర్ ఫ్యామిలీ క్యాపిటల్ లెటర్ ఓ ఉంటుంది. అవర్ ఫ్యామిలీ సబ్జెక్టు, విజిటెడ్ వెర్బ్, కొల్లేరులో కే క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఎందుకని? ప్రాపర్ నౌన్ కాబట్టి. ప్రాపర్ నౌన్ అంటే ఒక స్పెసిఫిక్ నేమ్ అనమాట. వాటికే ఉంటుంది. ఇంకా అంటే పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రాపర్టీ అంటాం. ఇది నా ప్రాపర్టీ. అతని ప్రాపర్టీ. ఎట్లా చెప్తున్నాం? అతని సొంతం. అట్లానే మన పేరు ఒక సొంతగా ఒక పేరు ఉంటుంది. ఒకదానికి ఒక సొంతగా ఒక పేరు పెడతాం. అలాంటి వాటన్నిటికి ప్రాపర్ నౌన్స్ అంటారు. కొల్లేరు అనేది ఇక్కడ ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. బర్డ్ శాంక్చురీ. ఫుల్ స్టాప్. బర్డ్‌కి ఎందుకు లేదు? బర్డ్ అనేది కామన్ నౌన్. ఆ బర్డ్‌కి చిట్టో, పొట్టో, డిమ్మియో, డమ్మియో పేరు పెట్టుకుంటే అది పేరైతే అప్పుడు క్యాపిటల్ లెటర్‌లోకి వస్తుంది. బర్డ్ అనేది కామన్ నౌన్ కాబట్టి మామూలుగానే ఉంది. శాంక్చురీ ఫుల్ స్టాప్. తర్వాత ఇట్స్ ఏ నైస్ ప్లేస్. ఇక్కడ చూడండి. ఇట్స్ ఏ నైస్ ప్లేస్. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టాం. ఇక్కడ చూడండి అపాస్ట్రఫీ లేదు. కారణం ఏంటి? రెండిటికి మనం అపాస్ట్రఫీ పెడతాం. ఒకటి పొసెసివ్. రెండోది షార్ట్ ఎండ్. ఇక్కడ షార్ట్ ఎండ్ అనమాట. పొసెసివ్ కాదు. ఇట్స్ టెయిల్ అనో, లేకపోతే ఇట్స్ నెక్లెస్, లేకపోతే ఇట్స్ హార్న్ ఇట్లా అన్నప్పుడు దాని యొక్క అని వచ్చేటప్పుడు ఇక్కడ అట్లా లేదు. మీరు చూసుకుంటే తర్వాత చూడండి ఇట్స్ టెయిల్ అనో అట్లా లేదు. ఇట్స్ ఎ నైస్ ప్లేస్ అని ఉంది. అంటే ఇది షార్ట్ ఎండ్ ఫామ్. అందుకని మనం అపాస్ట్రఫీ పైన పెట్టడం జరిగింది. అంటే ఈజ్ అని అర్థం అనమాట. ఇట్ ఈజ్ ఏ నైస్ ప్లేస్ ఫుల్ స్టాప్. బర్డ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. బర్డ్స్ బి అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాం. అదేంటి సార్ ఇందాక కామన్ నౌన్ అన్నారు కదా బర్డ్. మరి ఇక్కడ ఏంది క్యాపిటల్ లెటర్ అంటే? కామన్ నౌన్ కాదు. ఏ నౌన్ అయినా కానీ సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లెటరు ఏదైనప్పటికీ కూడా క్యాపిటల్ లెటర్‌లో ఉంచాలి. మనం గనక ఫ్రెష్‌గా సెంటెన్స్ స్టార్ట్ చేస్తుంటే మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ ఉన్నది. అది కామన్ నౌన్ అయినా, ప్రాపర్ నౌన్ అయినా, ఏ నౌన్ అయినా. ఆ విధంగా బర్డ్స్ అని ఇక్కడ బి క్యాపిటల్. బర్డ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫుల్ స్టాప్. ఇక్కడ చూడండి. వి మెట్ రవీస్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అపాస్ట్రఫీ వాడాలి. ఇక్కడ డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ వస్తుంది. మెట్ వెర్బ్, రవీస్ ఫ్రెండ్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ రవీస్ ఆర్ ప్రాపర్ నౌన్ కాబట్టి ఆర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది. అపాస్ట్రఫీ పెడతాం. రవీస్ అంటే రవి యొక్క అని అర్థం అనమాట. పొసెసివ్ నేచర్ని అపాస్ట్రఫీ రెండింటికి చెప్పుకున్నాం. ఒకటి కాంట్రాక్టెడ్ ఫామ్ అంటారు జనరల్గా. షార్ట్ ఎండ్ కాంట్రాక్టెడ్ అంటే కుచించుకోవడం అని షార్ట్ ఎండ్ ఫామ్ అని అర్థం అనమాట. రవి యొక్క ఫ్రెండ్స్. వి మెట్ రవీస్ ఫ్రెండ్స్ దేర్. ఎండ్ కలిపేశాడు. ఎంజాయిడ్ ఏ లాట్ ఫుల్ స్టాప్. ఇట్స్ ఎ నైస్ ట్రిప్. ఇక్కడ షార్ట్ అండ్ ఫామ్ అనమాట. ఇట్ ఈజ్ ఎ నైస్ ట్రిప్. ఇట్స్ ఎ నైస్ ట్రిప్ ఫుల్ స్టాప్. ఇక్కడ అపాస్ట్రఫీ. ఇదండి అండ్ పంక్చుయేట్ ద పారాగ్రాఫ్ అనేది ఈ ప్యాసేజ్ మనం పంక్చుయేట్ చేసామన్నమాట. జనరల్గా మనకి డిగ్రీ సెమిస్టర్ ఏదైతే డిగ్రీ లెవెల్లో కూడా ఉన్నాయి ఈ పంక్చుయేట్ ఈ విధంగానే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి వాటిని ఏం చేస్తారంటే పంక్చుయేట్ ప్రాపర్లీ అనేసి ఇచ్చేస్తారు. వాటికి ఫుల్ స్టాప్లు, కామాలు ఇవన్నీ కూడా మనం పెట్టవలసి ఉంటుంది.